నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను 3,000 రూపాయలు పెంచుతూ వృద్ధులకు శుభవార్త తెలియజేశారని శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ గోపీనాథ్ ఆధ్వర్యంలో పెన్షన్ కానుక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో కొత్త పెన్షన్లు 63 మందికి అందించామని, అలాగే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పెన్షన్ 3,000 రూపాయలకు పెంచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేద ప్రజలను ఎళ్లవేళలా ఆదుకుంటామని, ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం కొత్త పెన్షన్దారులకు నగదు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెళ్లూరు కోటేశ్వర్ రెడ్డి, రాయపు రవీంద్ర, పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు. వాకాడు ఎండిఓ గోపి గారికి, పార్టీ ప్రారంభించిన మొట్టమొదటి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కారకులైన సీనియర్ నాయకులు కోటిరెడ్డి గారికి, రవీంద్ర గారికి అనుకోని విధంగా నేను ఇక్కడికి ఒప్పుకుని రావడం జరిగింది. కనుక రేపు ఎల్లుండి ప్రోగ్రాము నా మిత్రుడు విజయవాడలో చనిపోవడం వల్ల వెంటనే వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. కనుక నేను చెప్పిన వెంటనే ఎండిఓ గారు ఇంత చక్కటి కార్యక్రమం చేసి, మా ముఖ్యమైన నాయకులు భక్తవత్సల రెడ్డి గారు, రంజన్ రెడ్డి గారు వీళ్ళు రాలేకపోయారు. అది నేను ఒప్పుకుని రావడం జరిగింది. వారిని కూడా నేను గుర్తు చేసుకుంటూ, దాంతోపాటు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, వాకాడు ప్రజలకు చేతులు జోడించి నా తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున, జగన్ గారి తరఫున మీ అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత తక్కువ కార్యక్రమంలో ఎండిఓ గారి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, ప్రెస్ వాళ్ళు కూడా ఇంత తొందరలో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం 14 నుంచి 19 వరకు రాజకీయం చూసాము. ఆ తర్వాత 19 నుంచి 24 వరకు చూస్తున్నాం. అంతకు మునుపు రాజశేఖర రెడ్డి గారిని కూడా మనం చూసాం. అంతకు మునుపు చంద్రబాబుని కూడా మనం చూసాం. మనం ఎవరిని ఏమి దూషించవద్దు. ఎవరు ఏమి చేశారని మాత్రం బహిరంగంగా తెలిసిన విషయాలు, తెలియని విషయాలు నేను మాట్లాడతాను. అంతకు మునుపు ఉన్నప్పుడు ధైర్యం అంటూ లేదు ఈ చంద్రబాబుకి. ఏ రోజు కూడా నేను ధైర్యంగా పోరాడతా ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణంలో ఏది లేదు. ఇంతగా అంతా వేసేస్తే పాపం నమ్మేసి ఓట్లు వేశారు. 2,000 పెంచేస్తానంటే పాపం నమ్మేసి ఓట్లు వేశారు. వయసు 60 ఏళ్ళు వైఎస్ రాజశేఖర్ గారు పెడితే 60 ఏళ్ళు ఉంచుతారు అనుకున్నాం. మనం వచ్చిన తర్వాత పనికి మాలిన చంద్రబాబు ఏం చేస్తారు? రాజకీయమైన వ్యక్తిని అంటలేదు, దయచేసి ఎవరు అనక అన్నిదా భావించవద్దు. నువ్వు కరెక్ట్గా చెప్పావు కదా. నువ్వు 2,000 అన్నప్పుడు మొట్టమొదటి నుంచి రోజు కూడా ఇవ్వాలి కదా. నువ్వు 4 సంవత్సరాల 10 నెలలు నువ్వు ఈకోకుండా 1,000 రూపాయలు ఇచ్చి 2 నెలలకు ఇంకా వస్తుందనగానే ఎన్నికలు నువ్వు ఆ మాట అన్నావంటే అది ఎంత అబద్ధమయ్యా, ఎంత నీచి రాజకీయమయ్యా నువ్వు చేసేది. సరే, చాలా చీకటి రాజకీయం. 14 నుంచి 19 వరకు చంద్రబాబు అబద్ధాలు ఆడాడు, ధైర్యం లేదు, మోసం చేశాడు, ప్రజాస్వామ్యం లేదని చెప్పి చిత్తు కింద ఓడగొట్టారు. మళ్ళా మీ దయ వలన మేము రావడం జరిగింది, నేను కూడా రావడం జరిగింది. మొట్టమొదట ఏ విధంగా ఉన్నారో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోకి ఎంత విలువిచ్చాడు. ఒక మత గ్రంథం లాగా చెప్పాడు. చెప్పిన 129 హామీలే. వారికి లాగా 600 చెప్పల, చేటపాలతం ఏం చెప్పల జగన్మోహన్ రెడ్డి గారు. వద్దు నాన్న, నాకు 2 పేజీలు చాలు, నీకులాగా నేను పుస్తకం పెట్టలేను మేనిఫెస్టో ఆయన పెట్టేసేసి ఆయన వెంటనే కంప్యూటర్ని తీసేస్తే ఈ మహానుభావుడు ఏం చేశాడంటే ప్రజాప్రతినిధి ద్వారా, నా ద్వారా ఒక్కొక్క ఇంటికి పంపించాడు. గడప మన ఎండిఓ గారే చేశాడు. నాతో పాటు కూడా భక్తవత్సల రెడ్డి గారు, కోటిరెడ్డి గారు ప్రతి రోజు కూడా వచ్చారు. ఆ మేనిఫెస్టోకి ఎంత విలువిచ్చాడో చూడండి. ఎక్కడో ఉన్న గ్రామంలో ఉన్న వయోవృద్ధురాలు చూస్తుంది, నాకు ఇది ఇస్తారా, 3,000 పెన్షన్ ఇస్తారా, ఒకేసారి ఇస్తారా, ఇలా ఇస్తారు, చక్కగా అనుకుని ఓటేసింది. అబద్ధాలు చెప్పకూడదు ఒక నాయకుడు. ఒక నాయకుడు ఎలాంటి వాడంటే కుటుంబానికి తండ్రి ఎలాంటి వాడో బిడ్డలకి ఏమన్నా తెలియచేస్తే, నానా నేను సాయంకాలానికి ఏదో పప్పు పులిహోర తెస్తాను, మిఠాయి తెస్తాను అంటే
తీసుకురానన్నా తీసుకురావాలా, తీసుకురాలేకపోతే నాన్న రేపు చేస్తానని చెప్పాలి తప్ప ఏమీ లేకోకుండా అబద్ధాలు ఆడాడు. అది వెంటనే 600 హామీలు ఇచ్చేసాడు, పక్కన పెట్టేశాడు. తర్వాత ప్రజాస్వామ్యంలో కీలకమైనది ఏమిటంటే నాన్న మేనిఫెస్టో చూసే గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఒక వయోవృద్ధుడు ఏమనుకుంటాడు, నాకేమి ఇస్తున్నాడు, చంద్రబాబు వస్తే ఏమిస్తాడు, జగన్ గారు వస్తే ఏమిస్తాడు అని చెప్పి చూసుకుంటారు. వాకాడు ప్రజలు ఏం చేశారు, చక్కగా ఇద్దరికి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా మా వైఎస్ఆర్ పార్టీ గెలిపించారు, ఎంపీగా నన్ను గెలిపించారు. నేను పెద్దవాడిని, జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు కష్టం తెలిసిన వ్యక్తిని, నా నాయకులు విలువ తెలిసిన వ్యక్తిని, ప్రజలు ఓట్లు పార్టీకి వేశారు అని చెప్పి క్రమశిక్షణతో పార్టీ తప్పకోకుండా 100 కోట్లు ఇస్తానన్నా కూడా లేకోకుండా చక్కగా అక్కడ పార్టీలో నా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటే చంద్రబాబు గారు ఏం చేశారు, 23 ఎమ్మెల్యేలు కొనుక్కెళ్ళాడు. ఇది అవసరమా నాన్నలో? చూడండి ఎంత నీచాన్ని. ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీ కూడా ఉండాలి కదా. నీకు అవసరం కూడా లేదు కదా, నీకు పంపించారు కదా ప్రజలు, అది తీసుకెళ్ళిపోయాడు. అంటే మొదటిది ధైర్యం లేదు, రెండోది ప్రజాస్వామ్యం లేదు. బీజేపీతో వచ్చాడు, మళ్ళా బీజేపీ తిట్టాడు. 2019 నుంచి 1999 వరకు బీజేపీ సహాయంతో ఉన్నాడు. 2004లో ఓడిపోయిన తర్వాత నేను పెద్ద తప్పిదనం, ఏ తప్పిదనం చేశాడట, ఆయన వాడిందంటే హిమాలయాలు ఉంటుంది కదా అంత పెద్దది, అంత తప్పు చేశాడట. ఏమయ్యా 5 సంవత్సరాలు సిగ్గు శరం లేకుండా వాళ్ళ బీజేపీ వాళ్ళతో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదా, అది మంచో చెడో నువ్వు ప్రయాణం చేసావు కదా. అలాంటప్పుడు నేను హిమాలయ అంత పెద్ద తప్పు చేశానని చెప్పేసి అన్నవాడు, సరే బాగుంది, మళ్ళా 14 ఎందుకు వెళ్ళావు? అది ఒక ధైర్యము లేదు, ఒక నీతి లేదు. నువ్వు చెప్పినప్పుడు వెళ్ళకోకుండా. తర్వాత ప్రజాస్వామ్యం ద్వారానే మనం అందరూ ఉన్నాం. నేను ప్రజాస్వామ్యం ద్వారానే అయ్యాను, అందరూ ప్రజాస్వామ్యం ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా అలాగే అయ్యారు. ఈరోజు అత్యవసరంగా గౌరవ ఎమ్మెల్యే గారికి వేరే కార్యక్రమం ఉన్నందున ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు పెన్షన్ పంపించాను, సప్లై చేశాను సార్. బట్ 63 మాత్రం వచ్చేది సార్. ఇది నేను కలెక్టర్ డిస్ట్రిక్ట్ గారు కూడా తీసుకెళ్ళాను సార్. సో నేను సార్తో కూడా మాట్లాడుతున్నాను సార్. దాంట్లో భాగంగా మనకి 63 మందికి 63 మందికి 3,000 లెక్కన 1,89,000 వచ్చాయి సార్. అట్లాగే 5,437 మందికి సో 2,750 వస్తూ ఉంది. దాన్ని 3,000 చేసి మొత్తం వచ్చేసి 1,64,64,000 రూపాయలు ఇస్తున్నాం సార్. మొత్తం 5,500 మందికి మన మండలంలో 1,66,53,000 రూపాయలు మొత్తం ఈరోజు ఇప్పుడే అమౌంట్ పడింది సార్. ఇప్పుడు డ్రా చేస్తా ఉన్నాము. కార్యక్రమాన్ని మొదలు పెడతాం. జగన్ ఆదరించండి, మాట తప్పని వ్యక్తి. ఆ డబ్బులు ఏదో ఊరుకుంటారే ప్రజలు. అమ్మా అట్లా సేనయ్య మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.